దళితులందరూ నా బంధువులే, దళితులందరూ నాకు దగ్గర వాళ్ళే, నా వాళ్ళే. నేను ధైర్యంగా చెప్తా ఉన్నాను, దళితుల కోసం నేను ఉన్నాను, దళితులకు తోడుగా నేను ఉంటాను. చంద్రబాబు నాయుడు ఒకవేళ దళితులు మీ వాళ్ళేనా అనే గట్టిగా అయితే అవును, దళితులు మా వాళ్ళే అని చెప్పి కూడా గట్టిగా చెప్తా ఉన్నాను. ఇక్కడ దళితులు, పేదవాడు, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ చేయాల్సింది ఏంటంటే పేదవానికి ఎవడు తోడుగా ఉన్నాడు అనేది ఫస్ట్ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. జరిగిన అన్ని ఘటనల్లో కూడా ఎవరికి తోడుగా ఉన్నాడని అడుగుతా ఉన్నా. జరిగిన ప్రతి ఘటనలో కూడా జరగాల్సింది ఏంది, చేయాల్సింది ఏందని అడుగుతా ఉన్నా. ప్రభుత్వం ముందుకు వచ్చి స్పందించి మేము తోడుగా ఉన్నాం పేదవాడికి అని చెప్పి చెప్పాల్సింది పోయి, ఇన్సిడెంట్ జరిగితే చేసిన వాడు తెలుగుదేశం వాడైతే వెంటనే వాడిని సపోర్ట్ చేసుకుంటూ వచ్చి ఇటువైపున వీళ్ళు ఇటువైపున ఈ పేదవాళ్ళు వైఎస్ఆర్సీపీ మనుషులని ఏం మాటలండి ఈ మాటలు? వాళ్ళలో ఎన్ని నువ్వు అంటే వైఎస్ఆర్ అంటే నాకు తోడుగా అంటే ఆ తల్లికి నేను తోడుగా నిలబడితే ఆ తల్లి మీద అబాండాలు వేయడమేనా? నిందితుడు మీ పార్టీకి సంబంధించిన ఎందుకు ఎవరైనా కూడా ప్రభుత్వం నుంచి వచ్చి తప్పు జరిగిందమ్మా క్షమించమని కోరుతా ఉన్నామమ్మా అని ఎందుకు అడగలేకపోతా ఉన్నారు? ఎందుకు వాళ్లకు అన్ని రకాలుగా ఆదుకుంటూ మంచి కాంపన్సేషన్ ప్యాకేజీ ఇచ్చి ఎందుకు తోడుగా నిలబడలేకపోతా ఉన్నారు? కేవలం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాడు ఈ పని చేస్తే నిస్సిగ్గుగా ఆ వ్యక్తిని కాపాడుకుంటూ వచ్చే కార్యక్రమం చేయడానికి ప్రభుత్వం ముందుకు రావడం, అడుగులు వేయడం కన్నా హేయమైన పని ఏదైనా ఉంటుందని అడుగుతా ఉన్నా. నా పక్కనే ఆ పాప తల్లి ఉంది, నా పక్కనే వాళ్ళ చెల్లెలుండి వీళ్ళ కళ్ళ ముందరనే వీళ్ళు చెబుతా ఉన్నా కూడా ఎవరు పట్టించుకోని పరిస్థితి. నేను వస్తున్నాను అని చెప్పి తెలిసినాక ఎవరైనా ఇక్కడికి వచ్చారా అని అడిగితే నేను వస్తున్నాను అని చెప్పి తెలిసిన తర్వాత ఆలపాటి రాజా అనే వ్యక్తి వచ్చి 10,000కి నేను పోతా ఉన్నా. 10,000లో కూడా ఇలాంటి ఘటనే. 16 సంవత్సరాల బాలిక అక్కడ అత్యాచారానికి ఆ పాప గురై ఏకంగా అత్యాచారం చేసిన తర్వాత ఆ పాపను పెట్రోల్ పోసి అగ్గిపుల్ల వేసి కాల్చి వదిలేసిపోయిన పరిస్థితులు 10,000లో జరిగిన ఘటన. శ్రీకాకుళం జిల్లాలో ఇద్దరు బాలికలపై అతి దారుణంగా వారి కూల్ డ్రింక్స్ లో మందు కలిపి వారిని అత్యాచారం చేసిన ఘటన. చేసిన వాళ్ళు ఎవరు అనంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రబుద్ధులు. పలాసలో, శ్రీకాకుళం జిల్లా పలాసలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఈ నాయకుల పిల్లలు బరి తెగించి మేమేం చేసినా కూడా ఎవరు మమ్మల్ని తాకలేరు అన్న ధీమాతో ఇద్దరు ఆడపిల్లల్ని బర్త్డే పార్టీ అని చెప్పి తీసుకెళ్ళి మందు కలిపి అత్యాచారం చేసిన ఘటన. మరి దాన్ని ఒప్పుకొని క్షమాపణ చెప్పాల్సింది పోయి ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? అక్కడ కూడా పంచాయతీలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. స్థానిక ఎమ్మెల్యే, స్థానిక మంత్రులు ఇన్వాల్వ్ అయ్యి ఏకంగా పంచాయతీ చేసి దీన్ని బ్రషప్ చేయాలని చెప్పి చూస్తూ ఉంది. పిఠాపురం నియోజకవర్గంలో
పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ నాయకుడు తన భార్య కార్పొరేటర్, టీడీపీ నాయకుడు ఒక 16 ఏళ్ల యువతిని మత్తుమందిచ్చి ఆటోలో ఎవరూ లేని ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడితే అక్కడ చెత్త కాగితాలు ఏరుకునేందుకు వచ్చిన వ్యక్తులు గమనించి ఆ బాలిక ప్రాణాలు కాపాడారు. పిఠాపురంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు తన భార్య తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ 16 ఏళ్ల తల్లిని 16 ఏళ్ల పాపను మత్తుమందిచ్చి దారుణంగా ఎవరూ లేని ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడిన ఘటన. లోకేష్తో ఈ పెద్ద మనిషి ఫోటో, అచ్చెన్నాయుడుతో ఈ పెద్ద మనిషి ఫోటో. కనీసం ఈ ఘటన జరిగినది డిప్యూటీ సీఎం అని చెప్పుకుంటాడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి. కనీసం ఈ పాప ఇంటికన్నా పోయాడా అని అడుగుతా ఉన్నా, కనీసం ఈ కుటుంబాన్ని పరామర్శించాడా అని అడుగుతా ఉన్నా. తన సొంత నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్పొరేటర్, ఆ నాయకుడు భార్య తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్, ఆ నాయకుడి ఈ అఘాయిత్యం చేస్తే కనీసం ఆ పాపను పరామర్శించడానికి కూడా ఎవరు కోరు. హిందూపురంలో దసరా పండుగ రోజున అత్తాకోడళ్లపై గ్యాంగ్ రేప్ చేస్తారు. అత్తాకోడళ్లపై గ్యాంగ్ రేప్ చేస్తే నిందితులను అరెస్టు పోలీసులు చేయకపోగా 3 రోజుల పాటు కనీసం అరెస్టు చేయాలన్న ఆలోచన కూడా వాళ్ళకి రాల. కనీసం అక్కడ స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణ, చంద్రబాబు నాయుడు గారి స్వయాన బావమరుది వియ్యంకుడు, కనీసం చూడడానికి కూడా పోడు. అనకాపల్లిలో రాంబల్లి మండలం కుప్పగొండు పాలెంలో 9వ తరగతి చదువుతా ఉన్న బాలికను ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుడు సురేష్ అనే వ్యక్తి, ఒక ప్రేమోన్మాది నరికి చంపేస్తే తనను వేధిస్తున్నాడు అనే ఆ అమ్మాయి గత